విశాఖను సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేశామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఉత్తరాంధ్ర కళా వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తామని చెప్పారు. విశాఖలోని కళా భారతి ఆడిటోరియంలో నిర్వహించిన అంతర్జాతీయ నృత్య కాంగ్రెస్ 2 సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతి తరహాలో విశాఖకు కూడా గొప్ప సాంస్కృతిక వేదికను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ నృత్య కాంగ్రెస్ 1 విశేషాలతో నాణ్యతగా ముద్రించిన పుస్తకానికి విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. సంస్కృతి సంప్రదాయాల విస్తృతికి చైర్మన్ వివి రమణమూర్తి, నిర్వాహకుడు విక్రమ్ గౌడ్లను ఆయన అభినందించారు. యుఎస్, హాంకాంగ్, దుబాయ్, శ్రీలంక వంటి వివిధ దేశాల నుంచి నమస్కారం. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మన అందరికి కూడా మంచి జరగాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సింహాద్రప్పను కోరుకుంటూ, మరి కొత్త సంవత్సరంలో విశాఖ నగరంలో ఒక పండగ, రియల్గా ఇది ఒక కల్చరల్ ఫెస్టివల్. మరి సోదరులు విక్రమ్ గౌడ్ గారు కానీ, అలాగే మరో సోదరులు రమణమూర్తి గారు కానివ్వండి, ఈ ఐటీడీసీ, ఈ టూరిజం డ్యాన్స్ కాంగ్రెస్ అనే పేరుతోటి ఒక ఇది ఏర్పాటు చేయటం, అందులో మరి ఒక రాష్ట్రమే కాదు దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది ప్రతినిధులు దాంట్లో పాల్గొనడం, ఒక పండగ వాతావరణ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సందర్భంగా మరి మరొకసారి ఆల్రెడీ చెప్పాను, అక్కడ మళ్ళీ చెప్తా ఉన్నాను. విశాఖపట్నం అనేది ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఆల్రెడీ ఉంది. అది ఒక కల్చరల్ క్యాపిటల్ కావాలి. ఉత్తరాంధ్ర అనేది కళ్ళకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా కావాలి. ఇక్కడున్నంతమంది కళాకారులు లేకపోతే రచయితలు కానీ లేకపోతే ఎంతోమంది ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఉన్నారు మనకి. వాళ్ళందరూ కూడా సరైన గుర్తింపు ప్రోత్సహించే విధంగా ఇలాంటి ఒక వేదికలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన, మళ్ళాంటి వాళ్ళ పైన కూడా ఉంది. మరి ఈ సందర్భంగా నేను విక్రమ్ని అలాగే రమణమూర్తి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, వైజాగ్ని కల్చరల్ క్యాపిటల్గా చేయడం కోసం మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కావాలి, అలాగే ఇక్కడ వైజాగ్లో కూడా మీకు ఇతర సపోర్ట్ ఎలాంటిది కావాలో తప్పకుండా నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాను, నేను కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతాను.